అయ్యా మరి పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఇందిరా పార్క్ దాకా మరి ఇందిరా పార్క్ దగ్గర దీక్షలో పాల్గొన్నారు. మరి ఇది అయ్యేదేనా అక్క అందేనా? మీరేమో మాది మాకే అని అంటారు, ఇవన్నీ అంటారు. ఎంతవరకు సాగుతుంది ఇది? ఏంది ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఒక్కరు ఉన్నారు మీరు? నిజంగా నువ్వు అన్నది జనాలల్లో ఉంది, అది నిజంగా కూడా అవు మరి జనాలలో ఉన్నదే నువ్వు కూడా అడుగుతున్నావు. జనమే తాత. తాతే జనం, జనమే తాత. అంతే. నిజానికి తాత నువ్వు అన్నట్టుగా గతంలో ఉండే ఆ పరిస్థితి. అవు అవు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే 42% మన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మనకు రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలు ఇస్తామని చెప్పారు. అవు. కానీ మళ్ళా మోసపూరితంగానే ఎలక్షన్లు పెట్టారు. ఆ, మోసపూరితంగా ఎలక్షన్లు పెట్టారు. ఆ, అయినా ఆ. అయినా కూడా అగో ఏం జరిగింది? మొన్న గ్రామ పంచాయతీల 50% పైగా బీసీలు గెలిచారు. అగర్రో మోసపూరితంగా పెట్టినా కూడా 50% బీసీలు గెలిచారు. రాసుకో. చాలా చోట్లలో కూడా ఓసీలలో ఓసీ రిజర్వేషన్ ఉన్న కాడ కూడా ఆ, బీసీలు గెలిచిర్రు. రాసుకో. రెడ్ల మీద రావుల మీద కూడా గెలిచిర్రు. చైతన్యం వచ్చింది తాత, ఆ, చైతన్యం వచ్చింది. ఈ దమ్- ఇదే ఇందిరా పార్క్ కాడ మనం 6 నెలల కింద మాట్లాడుకున్నాం. అవునవును. మాట్లాడుకున్నప్పుడు ఇటనే ఉండే అనుకున్నాం మనం. ఆ. కొత్తదో రాదో మన వాళ్ళకి ఇంకా మనం ఎట్ట కొట్లాడుతున్నాం, ఆ. మన వాళ్ళు మేల్కుంటారో లేరో అనుకున్నాం. కానీ కానీ మేల్కున్నారు, లేచిరాట పక్కగా కదిలించారు. పక్కా కదిలిచ్చారు. లేచి కూర్చోడు 2028 2028 వరకు ఈ మూమెంట్ పెద్దగా అవుతుంది. ఒకరు నువ్వు సందేహం పెట్టుకోవద్దు, ఇక అంతే, ఏం లేదు, అంతే. నువ్వు ఆయన అంటుంటే నాకు జోస్ అవుతుంది. నిజం తాత, ఆయన నీకు చెప్పినా కదా, నిన్ను కుదవ పట్టుకొని ఆ, ముందుండాలని చెప్పినాం కదా. 100%. అట్లనే మన వాళ్ళల్లో వచ్చింది. మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా అవు. మనం చూస్తే 60% పైకి వచ్చింది. ఆహా. మొన్న జడ్పీ ఎన్నికలు జరిగి ఇప్పుడు మన జరిగిన ఇప్పుడు జెడ్పీటీసీ ఉన్నాయిగా, ఆ, ఎంపీటీసీ జెడ్పీటీసీ అని ఇంకా రాలేగా. అది వాడికి రాలే. దాంట్లో ఉంటారా? దాంట్లో కూడా బీసీలకు మరి ఎంత రిజర్వేషన్ ఇస్తారో చూడాలి మనం. చూడాలి. వాళ్ళు ఇచ్చినా ఆ, ఇవ్వకపోయినా మనోళ్ళల్లో ఒక మేల్కొల్పు అనేది జరిగింది. ఖచ్చితంగా జనాలు కూడా ఆలోచిస్తున్నారు, గ్రామాలలో ఆలోచిస్తున్నారు. నువ్వు చదువుకున్నప్పుడు మీ ఊర్లో ఎంతమంది ఊరు చెప్పు, మన కులాలలో? అయ్యా, అప్పుడు ఎవరు ఉండరా బా, అంతా వెనకటి చదువు. కానీ ఇప్పుడు మన పిల్లలు మన వాళ్ళు అందరూ పెరిగిరు. అవు. ఊరికి కనీసం బీసీలు ఒక 1000 మంది ఉంటే అవు. అలా 400-500 మంది మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఉమ్. అందరికి ఆలోచన వచ్చింది. తెలంగాణ గడ్డంటేనే ఆలోచనలకు, విప్లవాలకు ఆ, ఒక ఉద్యమ కేంద్రం ఇది. అది కంపల్సరిగా ఆలోచిస్తారు. ఉద్యోగస్తులు, కానిస్టేబుల్, టీచర్లు, మేధావులు, ఇన్ని రకాలుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. అరే మన ఓటు మనం వేసుకోకపోతే నష్టపోతాం. ఓటు అనేది వజ్రాయుధం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం. అది వస్తేనే లెక్క. అది వస్తేనే లెక్క. ఈ అడుక్కునేది మాకు ఇప్పుడు రాబోయే బడ్జెట్లో మాకు 50,000 కోట్లు. అసలు 50,000 కోట్లు ఎందుకు తాత? అసలు 50,000 కోట్లు ఏంది? జనాభాలో మనం 50% ఉన్నాం. అవు. రాష్ట్ర జనాభాలో 2 కోట్ల మంది ఉన్నాం. మనకు రావాల్సిన వాటా 1,50,000 కోట్లు. 3 లక్షల బడ్జెట్ ఉంది సుమారుగా. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ 3 లక్షల బడ్జెట్ ఉంది. 3 లక్షల బడ్జెట్ ఉన్నప్పుడు మనకు రావాల్సిన వాటా 1,50,000 కోట్లు. అసలు మనం అడుక్కునేం తాత? ఇప్పుడు బడ్జెట్లో మన శ్రమ, రక్తం అన్నీ ఉన్నాయి. మనం అంతా కూడగట్టి వాని చేతికిచ్చి పంచరానాయనంటే వాళ్ళకి వాడు ఇష్టం వచ్చినట్టు పంచుకుంటున్నాం. మన కాడికి వచ్చేసరికి మొండి చేయి చూపిస్తుండు. ఇచ్చిన దాంట్లోనే మళ్ళీ సంక్షేమ పథకాలని అదని ఇదని చెప్పి వాటిని ఇటో మలుపుతుండు. మొన్న 6,000 కోట్లు ఏమి ఇచ్చినట్టుంది. 6,000 కోట్లు కూడా నిండా పంచలే మళ్ళీ మనకు. ఏదో అట్లా 2 కోట్ల జనాభాకి 6,000 కోట్లు ఏమి ఇచ్చిండు. అవి కూడా సరిగ్గా పంచపాయ. మనకు రావాల్సింది 1,50,000 కోట్లు. ఏమో 1,50,000 కోట్లని మనకు పంచరానాయనంటే మనం వాడిచ్చేది 6 కోట్లని చిల్లర ముష్టేసి ఇక చాట్ల తౌడు పోసి ఇక కుక్కలను కొట్లాడిచ్చే ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన కాబట్టి ఆరామీలు అన్నట్టు 6 కోట్లు పెట్టిండు. ఈ సమస్యలన్నిటికి కూడా ఖచ్చితంగా రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం. పక్క తెస్తారా? అంతే. మన ఓటు మనం వేసుకోవాల్సిందే. మేమెంతో మాకంత, మీరెంతో మీకంత. ఆ, మీకు కేవలం 10% బడ్జెటే ఇస్తాం. పక్క అంతే. నేను ఊకోనుగా. అంతే. ఆ, మీకు రావాల్సింది కేవలం 10% బడ్జెట్. ఆ, మీరు 10% ఉన్నారు. 3 లక్షల కోట్లు అంటే మీకు 30,000 కోట్లు ఇస్తాం. మిగతాదంతా మేమే తీసుకుంటాం. ఎప్పుడు తీసుకుంటావు? నీకు రాజ్యం అరే అదే చెప్తున్నా, 2028లో మనకు రాజ్యాధికారం పక్కా. పక్కా వస్తా తాత. నువ్వు ఎందుకు అనుమానం పడుతున్నావు? ఏందా నాకు జరా అటు ఉంటుంది. అనుమానం పడద్దు. మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఇదే చూసుకో అంటా ఉన్నాను. ఇది చూసుకో లెక్క. మనోళ్ళలో మార్పు మొదలైంది. ఇప్పుడే అవానా నేను. ఆ. నాకు కూడా ఓపిక ఉంటుంది. నేను కూడా అదే అంటున్నా. వస్తా. ఇందుక చేతుల కట్టె, తల్వార్ రెండు ఉన్నాయి. 2 తీసుకోవాలి. ఖచ్చితంగా మనోళ్ళలో మార్పు మొదలైంది. మంచిగా
గ్రామాలలో ఉన్న విద్యావంతులు మేధావులు యువకులు అందరు కూడా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుందామని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు కొంతమంది ఊళ్ళల్లో దొరను చూసి రెడ్డిని చూసి రాముని చూసి భయపడి వాని ముందర మాట్లాడలే కానీ సాటంగా పోయి మాట్లాడుకోవడం మన వాళ్ళకి కూడా అలవాటు అయింది. ఇక వాని ముందర ఎదురా మాట్లాడేది పక్కా మాట్లాడుకుందాం, మన ఓటు మనం వేసుకుందాం నిమ్మలంగా. ఖచ్చితంగా మన వాళ్ళని మనం గెలిపించుకుందాం అని లైన్ కాడికి వచ్చిర్రు. అర్థమైంది, అర్థమైంది. మన ఓటు మనం వేసుకుంటాం. 2020లో ఖచ్చితంగా మన జనాభా ప్రాతిపదికన మనం ఎంతమంది ఉన్నాడో చట్టసభల్లో అసెంబ్లీలో మనం ఖచ్చితంగా మన జనాభా ప్రాతిపదికన మనం ఉంటాం. అంతే. ముఖ్యమంత్రి కూడా మనోడే ఉంటాడు. నువ్వు రాసి పెట్టుకో. అంతే. కళ కాదు తాత, నిజం జరగబోవాలి. కళ అయినా కూడా కళ నిజం కావాలని కోరుకో తాత. నేను నిజమనే కోరుకుంటా. నా మాట రెండు అద్దు చెప్తది, బుద్ధి చెప్తది. కాబట్టి ఖచ్చితంగా 2028 మనదే రాజ్యాధికారం పక్క, అలా డౌటే లేదు. ఇక మా తలవారు సాక్షిగా చెప్తున్నాం మేము. అంతే. నన్నే సాక్ష్యం పెట్టాడు. నాది 5 అయింది, పోయింది. 100% రాజ్యం తెచ్చుకోవడంత వరకు నేను ఊకోను. మొదలు వీళ్ళు అంతా అన్నారు అనుకో. అంతే కదా. వీళ్ళు ఇప్పుడు ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఉద్యమాలు చేసి ఆగిపోయినా నువ్వు ఊకోక మళ్ళీ 2028లో మళ్ళా కర్ర పట్టుకుంటావు, తలవారు పట్టుకుంటావు, మళ్ళీ జనాల కొత్తనే ఉంటావు. రాజ్యాధికారం వచ్చిన దాకా నువ్వు నిద్రపోవుగా. నువ్వు నిద్రపోవు, మమ్మల్ని నిద్రపోని. అంతే. ఖచ్చితంగా రాజ్యాధికారం రావాల్సిందే. 2028లో మన రాజ్యం మనం సాధించుకోవాలి. 2028లో బీసీ ముఖ్యమంత్రి మన కళ. అంతే. దాన్ని సాధించే వరకు నిద్రపోయేది లేదు. చూస్తారు కదా, 100% 2028 వరకల్లా ఈ బీసీ బిడ్డ రాజ్యం మీద కూర్చోవాలి. రాజ్యం మనదై ఉండాలి. ఎవరి వాటా వాడికి, నీ వాటా ఎంతో నీకు అంతే ఒప్పచెప్పే బాధ్యత మాదే ఉంటుంది. మీరు చూస్తూనే ఉండండి. నాకు సవాల్ ఇస్తుండు మా మనవడు. మరి ఇది అంతవరకు కళ నెరవేరేంత వరకు, అంటే కళ కాదు, ఇది నిజం చేసి చూపిస్తామని అంటుండు. నేను కూడా వాళ్ళు చూపించకుండా ఆడాడ ఆగిర్రు అనుకో, తెలుసుగా తలవారంటే కెలగిస్తూనే ఉంటా, ఊకొని నిద్రపోని అని విన్నావా. కానీ 2028లో మాత్రం ఏ పార్టీలలో ఉన్న నా బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, సబ్బండ కులాలు వివిధ రాజకీయ పార్టీలలో పెద్ద పెద్ద మేధావులుగా పెద్ద పెద్ద లీడర్లుగా ఉన్నా అది వదిలేసి బొందబెట్టి మన రాజ్యం కోసం రావాలని నా మనవళ్ళందరూ ఇక్కడ దీక్షలో కూడుకున్నారు. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర వింటున్నారు కదా పోరాటం. ఆ పోరాటాన్ని కళ్ళు ఎల్లబెట్టి చెవులు జర్ర కొద్దిగా సోయితో పెట్టి విని ముందుకు నడవాలని కోరుతూ, మరి నా మనవాళ్ళు ఇచ్చిన మాటలకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారంగా నేను కూడా ఒక అడుగు ముందుకేసి మీ ఎమ్మటి ఉంటానని మాట ఇస్తూ చూస్తూనే ఉండండి. మీ తలవార్త టీవీ.